పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన ప్రవీణ్ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రవీణ్ మరణానికి ముందుగా ఏం జరిగిందో తెలుసుకునేందుకు సాంకేతిక ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీని ద్వారా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు గుర్తించారు. ఆ తర్వాత వరుసగా ఏం జరిగిందో పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం కోదాడలో 650 రూపాయలతో మద్యం కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా చెల్లించినట్లు గుర్తించారు. సరిగ్గా కంచికర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది. గొల్లపూడి చేరుకున్న తర్వాత బంక్ వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంక్లోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. బంక్కు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ 8,000 చూపించారు. ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై మహానాడు జంక్షన్ కు చేరుకున్నారు. ఆ మార్గంలో అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. రామప్పాడు రింగ్ కు 10 మీటర్ల దూరంలోనే ఓక్స్ వ్యాగన్ షోరూం కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ఆయన పడిపోయారు. ప్రవీణ్ ను స్థానిక పోలీసులు పైకి లేపి పక్కనున్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డెలో రాత్రి 8:20 పాస్టర్ విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత ఇన్నోటెల్ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకువెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్ పై ఏలూరు వైపు బయలుదేరారు. ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆగలేదు. ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి పాస్టర్ టీ తాగడానికి వెళ్లడం, తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సుమారు 200 కెమెరాలను పోలీసులు జల్లెడపట్టారు. విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో గుర్తించిన ఫుటేజ్ మేరకు 4వ తేదీ సాయంత్రం 4:45 ప్రవీణ్ గొల్లపూడిలో పెట్రోల్ బంక్ చేరుకున్నారు. 5:13 మహానాడు కూడలిలో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలో కనిపించారు. 5:30కి రామవరప్పాడు రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకున్నారు. 5:30 నుండి 8:20 వరకు బూత్ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారు. రాత్రి 8:47 రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరు వైపు వెళ్లారు. దీంతో ఇప్పుడు పోలీసులు ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ కొనసాగిస్తున్నారు.